సాయంత్రం గ్రామం ప్రశాంతంగా ఊపిరి పీలుస్తోంది. ప్రకృతి తన ప్రాణం అడవిలో కలిసిపోయింది. ఆ రాత్రి గ్రామం నిద్రపోలేదు. భయం ప్రతి ఇంటి గుమ్మం వద్ద కాపలా కాసింది. రోజూ ఇదే పరిస్థితి అని ఆవేదన వినిపించింది. ఆకలి కంటే భయం పెద్దదైంది. భయంతో బతకడం కంటే ధైర్యంగా ఎదుర్కోవడం మేలు. అడవి తన రహస్యాలను దాచుకున్న ప్రపంచం. ప్రతి అడుగు ఒక పరీక్ష. చిచ్, నిశ్శబ్దంగా ఉండండి. మట్టిలో కథలుంటాయి. ఆ అడుగుజాడలు మృగం ఇంకా దగ్గరలోనే ఉందని చెబుతున్నాయి. చీకటి మనసులోని భయాన్ని పెంచుతుంది, కాని ధైర్యం వెలుగై నిలబడాలి. అలసట ఒక్కొక్కరిని నిద్రలోకి తోసింది, కాని వీర్ కళ్ళలో మాత్రం నిద్రలేదు. అడవి నిశ్శబ్దం, ఏ క్షణమైనా విరిగిపోవచ్చు. ఎండుటాకులపై సరసర శబ్దం, మంట వెలుగులో మెరుస్తున్న శరీరాలు, వందలాది పాములు వారి మధ్యగా సాగాయి. ఒక కదలిక ప్రాణాంతకమయ్యేది. అప్పుడు ఆ భారీ రాయి వారి రక్షకుడిగా మారింది. పైకి ఎక్కిన క్షణంలో వారు మళ్లీ ఊపిరి పీల్చుకున్నారు. చీకటి మనసులోని భయాన్ని పెంగుతుంది, కాని ధైర్యం వెలుగై నిలబడాలి. కాని అసలు పరీక్ష ఇప్పుడే మొదలైంది. ఆ గర్జన హృదయాలను వణికించింది. అగ్ని మానవుడి మొదటి ఆయుధం. వీర్ చేతిలో అది భయానికి సమాధానమైంది. ఆ రాత్రి అది యుద్ధంలా సాగింది. ఇంకా అక్కడ ఉండడం ప్రమాదం. లెగవండి! చీకట్లో దారి తెలియకుండానే వారు పరుగులు తీశారు. వెలుగు నిజాన్ని చూపించింది. అది క్రూరత్వం కాదు, నొప్పి. ఆ గాయం దాని ఆకలి కన్నా పెద్దది. ఆగండి, దయచేసి దాన్ని బాధ పెట్టకండి. శత్రువుని చంపడం సులభం, కాని దయ చూపడం ధైర్యం. వీర్ మరో మార్గాన్ని ఎంచుకున్నాడు. అందరూ ఆగిపోయారు. చిన్న మాత్రం ముందుకు నడిచింది. నిర్మలమైన హృదయం క్రూరత్వాన్ని కూడా శాంతింపజేస్తుంది. కొన్ని రోజులు గడిచాయి. పులి రాలేదు, కాని ఒక ఉదయం కృతజ్ఞత వారి గుమ్మం వద్ద నిలిచింది. మృగం కాదు, ఇప్పుడు మిత్రుడు. ఆ రోజు నుంచి భయం స్నేహంగా మారింది. మనిషి మరియు మృగం మధ్య అనుమానం కాదు, విశ్వాసం నిలిచింది. దయ చూపిన హృదయం ఎప్పటికీ ఓడిపోదు. పులికాలు పూర్తిగా కోలుకున్నాక అది మమ్మల్ని ఒక తెలియని దారిలో అడవి లోపలికి తీసుకెళ్ళింది. ముందు ఏముంటుందో తెలియదు, కాని ఆ పులిపై మాక్మొదలు అంట మా కళ్ళ ముందుకొచ్చింది. ఆ లోయలో రంగురంగుల పక్షులు, వింతైన పండ్లు కనిపించాయి. కాని గాలిలో ఒక విచిత్రమైన వాసన వ్యాపించింది. పులి ఒక్కసారిగా అప్రమత్తమై గర్జించింది. హఠాత్తుగా భూమి ప్రకంపనలు మొదలయ్యాయి. లోయ చివర ఉన్న పాత అగ్నిపర్వతం నుండి పొగ ఎగసింది. ఇది సాధారణ ప్రకృతి కాదని నేను గ్రహించాను. చిన్న ఒక గుహ దగ్గర ఆగి అరవడం మొదలుపెట్టింది. లోపలికి వెళ్లి చూశాం. గోడలపై పురాతన చిత్రాలు కనిపించాయి. మనుషులు, పులులు కలిసి జీవించిన కాలం ఉందని అవి చెబుతున్నాయి. ఆ చిత్రాలను చూస్తూ నా గుండె కొట్టుకోవడం వేగమైంది. ఈ పులికి మా గ్రామంతో ఏదో పూర్వ సంబంధం ఉంది. ఇది కేవలం జంతువు కాదు, మా చరిత్రలో భాగం. అడవిలోకి దొంగల ముఠా యంత్రాలతో దూసుకొచ్చింది. విలువైన చెట్లను నరికేస్తూ ప్రకృతిని నాశనం చేస్తున్నారు. జంతువులందరూ భయంతో పరుగులు తీశాయి. వారు పులిపై తుపాకీ గురిపెట్టారు. అదే క్షణంలో నేను రాయి విసిరాను. వారి గురి తప్పింది. మా స్నేహితుడిని రక్షించాను. వారు మమ్మల్ని చెట్టుకు కట్టేశారు. చిన్న భయంతో దాక్కుంది. పులి మాత్రం పొదల్లో నిశ్శబ్దంగా వేచి ఉంది. పులి అకస్మాత్తుగా దాడి చేసింది.
మేము కట్లు విప్పుకుని ఆయుధాలను లాక్కున్నాం. దొంగలు అడవి విడిచి పారిపోయారు. ఆకాశం ఒక్కసారిగా నల్లగా మారింది. గాలి గట్టిగా గుసగుసలాడింది. వెంటనే భారీ వర్షం కురవడం మొదలైంది. అడవిలోని చిన్న సెలసాల ఏరు. గ్రామంలోని ఇళ్ళు ఒక్కొక్కటిగా నీటిలో మునిగిపోతున్నాయి. ప్రజలు ప్రాణభయంతో అడవి వైపు పరుగులు తీశారు. ఆ కేకలు, ఆ గందరగోళం నా హృదయాన్ని కుదిపేసింది. వరద ఉధృతికి వజ్రా కాళ్ళు జారిపోయాయి. ఆ క్షణం నేను ఊపిరి బిగపట్టాను. కాని మా పులి వీరంగా నీటిలోకి దూకి తన తోకనందించి అతడిని ఒడ్డుకు చేర్చింది. అందరినీ ఎత్తైన కొండ ప్రాంతానికి తీసుకెళ్లాలని నేను నిర్ణయించుకున్నాను. అది మాత్రమే సురక్షిత స్థలం. వరదల వల్ల మా గ్రామం బలహీనమైంది. ఆ బలహీనతను చూసి పొరుగురి వారు సైన్యంతో దూసుకొచ్చారు. వారు సహాయం చేయడానికి కాదు, ఆక్రమించుకోవడానికి వచ్చారు. వారు మా ధాన్యాన్ని దోచుకోవడం ప్రారంభించారు. నేను వారిని అడ్డుకోవడానికి ముందుకొచ్చాను. కాని వారు సంఖ్యలో ఎక్కువ. నేను ఒక్కడినే. నేను అడవిలోకి పరుగెత్తి మా సంకేతాన్ని ఇచ్చాను. ఆ గర్జనకు స్పందనగా అడవిలోని జంతువులన్నీ ముందుకు దూసుకొచ్చాయి. మనుషుల సైన్యం ఎదుట ప్రకృతి సైన్యం నిలిచింది. ఆ రోజు మా గ్రామం మరోసారి నిలబడింది. ఈ విజయం కేవలం మా ధైర్యం కాదు, మా స్నేహం, మా ఐక్యత, మా పులి శక్తి. అందరి ముందు నేను ప్రకటించాను, ఇప్పటి నుండి ఈ పులి మా గ్రామ రక్షకుడు. అమావాస్య రాత్రి గళకం చేశాడు. అతడు వదిలిన ఎర్రటి పొగ గాలివాటంగా మా పులిగుహ వైపు సాగింది. మరుసటి ఉదయం నేను అడవిలోకి వెళ్లాను. పులి ఎదురైంది, కాని ఈసారి దాని కళ్ళలో ప్రేమ లేదు. రక్తవర్ణ కాంతి మెరుస్తోంది. నేను దగ్గరికి వెళ్ళగానే అది పంజా విసిరి నా చొక్కాను చించేసింది. మిత్రమా, నీకు ఏమైంది? వజ్ర తన గొడ్డలి పక్కటి మిక్కాని పులి ఒక్కసారిగా నన్ను ముక్కలు చేస్తూ తన నియంత్రణ కోల్పోయిందని మాకు స్పష్టమైంది. అందరూ పరుగులు తీస్తుండగా పులి పర్లల్లి తీస్తుని చిన్న కళ్ళు మూసుకుని మధురమైన జోలపాట పాడింది. అది పులి బలిని పాడ్యోపుతోంది. గుహలో 3 చిన్ని పులి పిల్లలు పొర్లుతున్నాయి. పులి నా వైపు చూసింది. ఆ చూపులో ఒక విన్నపం ఉంది. నా హృదయం బాధ్యతతో నిండిపోయింది. చిన్న ఆ పిల్లలతో ఆడుకుంది. ఆ చిన్ని ప్రాణాలు చిన్న వెళ్లను పట్టుకుని నవ్వించాయి. కాని ఈ విషయం బయటికి వెళ్తే అవి ప్రమాదంలో పడతాయని నాకు తెలుసు. గ్రామస్తులు ఇప్పుడు పులిని దైవంగా భావిస్తున్నారు. ఒక రాత్రి అడవిలో ఒక వింత గర్జన వినిపించింది. అది మా పులి గర్జన కాదు. అది మరింత గంభీరంగా, భయంకరంగా ఉంది. అడవి పొలిమేరలో ఒక భారీ నల్లచిరుత కనిపించింది. దాని కళ్ళు నిప్పులా మెరుస్తున్నాయి. నేను నా ఈడ్ బిగించి పట్టుకున్నాను. ఇప్పుడే ప్రారంభమలిసి చేసే